జిల్లాలో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. వేంపల్లి నుంచి కదిరికి వెళ్తున్న కదిరి డిపోకు చెందిన బస్సుకు 11 kV విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు మంటలను గమనించి కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును ఆపివేశారు. దీంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే క్షణాల్లో మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి విద్యుత్ వైర్ల నిర్లక్ష్యంపై విచారణ కొనసాగిస్తున్నారు. బస్సు టాప్ తగిలింది. ఇట్లా పోయినా బస్సు అన్ని సర్వీస్ సర్వీస్ చూడండి అయినా పొద్దున పోయినా ఇట్లా వచ్చేటప్పుడు బండి లాగేసింది. ఇట్లా వచ్చాను కరెంట్ వైర్ తగిలి మాకు కొంత షాక్ కొట్టాలి. ఇట్లా వచ్చేసింది బండి అంతే. ఆడే తగిలింది వైర్ ఏమో పొద్దున ఇట్లా సర్వీస్ రోడ్డే, ఇదంతా సర్వీస్ రోడ్డే. మొత్తం తొలిన మంది ఇట్లా వచ్చినాము అట్లా వైర్ తగిలింది అంతే. అందరికీ దింపేసినాం. ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 15 మంది దింపేసినారు. ఎవరికి ఏం ప్రాబ్లం లే. బస్సు ఆర్పుదామని మన్ను అన్నీ వేసినాను. అసలు అది ఎండకి ఆపలేకపోయినా బండి మన్నుతో ఇది కాదు. అది మళ్ళీ ఫైరింగ్ అని ఫోన్ చేసిన మళ్ళీ వాళ్ళు వచ్చాక ఖాళీగా. ఈరోజు ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న వీరన్నగట్టుపల్లి దగ్గర ఒక 2:15 సమయంలో ఒక ఆర్టీసీ బస్సు కరెంటు వైర్లు తగిలి కాలిపోతున్న సమాచారం రాగా వెంటనే మేము మా యొక్క డీఎస్పీ గారితో పాటు ఇక్కడ రావడం జరిగింది. వెంటనే ఈ యొక్క నేరస్థలాన్ని పరిశీలించగా ఇది ఈ యొక్క రోడ్డు కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళ యొక్క చిన్న నెగ్లిజెన్స్ వలన సరిగ్గా యొక్క మార్కింగ్స్ అంటే ప్రమాదము జరుగు ప్రదేశం నుంచి మార్కింగ్ రిబ్బన్స్ కానీ లేదంటే వేరే ఇతర ఫ్లాగ్స్ రెడ్ ఫ్లాగ్స్ కానీ కట్టకపోవడం వలన మరియు ఈ యొక్క ఆర్టీసీ డ్రైవర్ అతను సరిగా తన డ్రైవింగ్లో సరిగా రోడ్డు మార్కింగ్ చూసుకోకపోవడం వలన ఈ యొక్క చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దీనిలో అదృష్టం ఏమంటే ఈ కరెంటు లైన్ తగలగానే లైన్ ట్రిప్ కావడము, ప్యాసింజర్లు తగిన జాగ్రత్తలతో అందరూ ఒకరు తగలకుండా వెంటనే బస్సులు దిగిపోవడము, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా జరగడము ఈ యొక్క ప్రజల యొక్క అదృష్టము. ఈ నెక్స్ట్ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ఆర్ఎన్బి నేషనల్ హైవే అథారిటీస్ కానీ మన ట్రాన్స్కో ఆఫీసర్లతో కానీ అదేవిధంగా రోడ్డు సంబంధించిన కాంట్రాక్టర్తో కానీ మీటింగ్ పెట్టి నెక్స్ట్ ఫర్దర్ ఇలా జరగకుండా కూడా మేము తగు సూచనలు, సలహాలు, ఆదేశాలు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాం.